సో వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంట్. సో లాస్ట్ వీడియోలో మనం ఆటమ్ అంటే ఏంటని డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ ఈ వీడియోలో వాట్ ఈజ్ మ్యాటర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మెయిన్స్కైనా నీట్కైనా ఏదైనా సరే కెమిస్ట్రీ పరంగా వస్తే బేసిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితేనే మనం డెప్త్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మ్యాటర్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి మనం. రైట్. సో matter that anything occupies space and have some mass is called as matter. ఏదైతే కొంత స్పేస్ ని అండ్ కొంత మాస్ ని కలిగి ఉంటుందో దాన్నే మనం మ్యాటర్ అంటాం. మెయిన్ గా మ్యాటర్ ని మనం ఇక్కడ 2 టైప్స్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ క్లాసిఫికేషన్ అండ్ సెకండ్ వన్ కెమికల్ క్లాసిఫికేషన్. సో ఈ వీడియోలో నేను ఫిజికల్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫిజికల్ క్లాసిఫికేషన్ అన్నప్పుడు మనకి మెయిన్ గా సాలిడ్, లిక్విడ్, గ్యాస్ వస్తుంది. సో కెమికల్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ అన్నప్పుడు ఈజీ గుర్తుంచుకోండి, బై హార్ట్ చేయొద్దు. సాలిడ్ అంటే విచ్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. దేనికైతే ఫిక్స్డ్ షేప్ ఉంటుంది దాన్ని మనం సాలిడ్ అంటాము. ఓన్లీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండి ఫిక్స్డ్ షేప్ ఉండకపోతే దాన్ని మనం లిక్విడ్ అంటాము. నో ఫిక్స్డ్ షేప్, నో ఫిక్స్డ్ వాల్యూమ్, రెండూ లేకపోతే అంటే ఫిక్స్డ్ షేప్ లేకపోయినా ఫిక్స్డ్ వాల్యూమ్ లేకపోయినా దాన్ని మనం లిక్విడ్ గ్యాస్ అంటాం మనం. సో దీస్ ఆర్ ద 3 physical classifications of matter: solid, liquid, gas. Simple గుర్తుంచుకోండి. Fixed shape, fixed volume, solid. Fixed volume but no fixed shape, liquid. No fixed shape and volume, that is gas. So next video lo chemical classification explain చేస్తాను. I hope you understand. Please follow and share.